సిమెంట్ కామెడీ క్లబ్ అయినా పబ్ కాదు. అయినా ఇక్కడ తాగుబోతు వాళ్ళు వస్తారు. ఎస్ దట్స్ రైట్. అలా మొదలైంది మూవీతో మొదలై ఎక్కడ ఆగకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మన తాగుబోతు రమేష్ గారు. రైట్, మీ అందరి కోసం ఇవాళ స్పెషల్ గా పర్ఫార్మ్ చేయబోతున్నారు. అండ్ ఆయనతో పాటు ఎవరో సైడ్ క్యారెక్టర్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు వెనకాల కూర్చుంటాడట. ఆయన్ని కూడా చూసేద్దాం. చప్పట్లు కొట్టండి. మన ఈ జంబల్ హాట్ కోర్టులో నెక్స్ట్ ముద్దాయిని ప్రవేశపెట్టండి. ఎవడు లేడు, మనమే పిలుచుకోవాలి. సారాయ్ వీర్రాజు, సారాయ్ వీర్రాజు, సారాయ్ వీర్రాజు. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను వచ్చే టైంకి వస్తా. బా నువ్వు జర్జీగో సుత్త మర్చిపోయావు. బయట ఆర్డర్ 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 అన్నీ ఏదైనా నాకు ఏ బ్రాండ్ అయినా ఓకే. ఇది బార్ కాదురా ఆర్డర్లు ఇవ్వడానికి. కోర్టు కోర్టు అన్నారు అలవాట్లో పొరపాటు. థ్యాంక్ యూ. కూర్చోకూడదు, అది బోను బోను. ఓ ఇది కోర్టు కదా. చెప్పండి ఎవరు అన్నారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? భారత చట్టాంగం ప్రకారం ఒక మనిషి ఒక ఆడపిల్లని ఒకసారి పెళ్లి చేసుకోవాలి. నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకున్నావు, 3 చేసుకున్నావు. అదొక తప్పైతే ఆ 3 చంపేశావు. అవును. ఎందుకు చంపావు? యువర్ ఆనర్ నేను మాట్లాడచ్చా? యువర్ ఆనర్, ఒక పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కరెక్టే యువర్ ఆనర్. ఒక్క స్త్రీ ఉంటే అంత విజయం వస్తే 3 స్త్రీలు ఉంటే ఎంత విజయం రావాలి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 3 ఎక్కువ విజయం వస్తుందని 3 చేసుకున్నావు. అవును. మరి 3 ఎందుకు చంపావు? యువర్ ఆనర్, పెళ్లి అంటే 3 ముళ్ళేస్తే అది పెళ్లి అన్నారు, షాదీ అన్నారు, ఇంకేదో అన్నారు, ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, గొప్పగా ఘనంగా పెళ్లి చేశారు. ఒకే ఒక్క ముడి గట్టిగా వస్తే అది ఊరే అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ యువర్ ఆనర్? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అంటే 3 ముళ్ళు వేస్తే పెళ్లి, ఒకటే ముడి గట్టిగా వేసానంటావు. నీ తప్పేం లేదంటావు అందులో. మరి ఎట్లయితే రెండో హత్య ఎందుకు చేశావు? నా రెండో భార్య నాతో ఎప్పుడు ఓ మాట చెప్పేది. ఏమండి, నీ చేతిలో ఏం పుణ్యస్త్రీగా పోవాలని అంది. తన మాట కాదని లేక, కేవలం తన మాట కాదని లేక పుణ్యస్త్రీగా పంపించిన. అది తప్పలేవరా? ఆర్డర్. ఆవిడ అడిగిందని చెప్పి పుణ్యస్త్రీగా పంపించావా? సరే, రెండోది నీ తప్పులేదు అనుకో. 3వ భార్యను ఎందుకు చంపావు? యువర్ ఆనర్, అది 3వది కొంచెం కంజూస్ యువర్ ఆనర్. చిన్నది కదా, కొంచెం గారాబం చేస్తే అది అనుకున్నది, అబ్బాయి నా కొడుకు ఎప్పటికైనా మమ్మల్ని చంపుతాడో, అక్కడిని ఇద్దరు చంపిడు నన్ను చంపడా అని చచ్చిపోయి. కాకపోతే ఒక బాధ్యత గల భర్తగా ఆ ఎండ్రిన్ బాటిల్ నేనే కొనిచ్చిన యువర్ ఆనర్. తప్ప యువర్ ఆనర్, నన్ను శిక్షించండి. నిన్ను కాదురా శిక్షించడం. నువ్వు 3 భార్యలను చంపింది కూడా కరెక్టే. నన్ను చంపేయి. నా దరిద్రం వెళ్ళిపోతే నన్ను చంపేయాలా? నేను ఎవరిని చంపా, నేను 3 నా పిల్లలని చంపిన అదే తప్పైంది. నన్ను ఎవరు చంపడానికి వీలేదు. నేనే చచ్చిపోతా. లక్ష్మి, సరస్వతి, పార్వతి, నేను చచ్చిపోతా. డైరెక్టర్ ఆల్రెడీ కట్ చెప్పేసింది, నువ్వు మరీ ఇన్వాల్వ్ అయిపోతున్నావు. క్యారెట్ ఇక్కడ వరకే. సూపర్ బా. సార్, అసలు ఈ తాగుబోతు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? నేను చాలాసార్లు చెప్పాను, చాలా ప్రోగ్రామ్స్లో చెప్పాను. మా ఫాదర్ ఇన్స్పైర్, అంతే.
థ్యాంక్ యూ. ఇంత బిజీ షెడ్యూల్ వేసుకుని షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి మా షోలో మా కామెడీ క్లబ్లో మన కామెడీ క్లబ్లో మీరు పాలు పంచుకున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏమనుకుంటున్నారు? అంటే పాలు పంచుకున్నాను, ఇంకే ఏది పంచుకోలేదు, వద్దు నాకు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ప్రోగ్రామ్ను పిలిచి నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా రోజుల తర్వాత ఒక ప్రోగ్రామ్ చూసి నేను అంత ఇన్స్పైర్ అయ్యాను. నేను ఆ ఇన్స్పిరేషనే సినిమా ఫీల్డ్కి రావాలి, కాకపోతే యాక్టింగ్ బాగా చేస్తా, చిన్న చిన్నగా మిమిక్రీ చేసేవాడిని, ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని. నన్ను పుష్ చేసేవాళ్ళు, బాగా చేస్తున్నావు, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే నాకు టైం వచ్చినప్పుడే వెళ్తా అనుకున్నా. మా సిస్టర్ మ్యారేజ్ చేసిన మా అన్నదమ్ములం నలుగురం. తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ట్రై చేశా. భగవంతుని దయతో ఈరోజు బిజీగా ఉన్నా. నిజంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క కళాకారులు ఈజ్ అ గ్రేట్ టాలెంటెడ్. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇలానే చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.